రసజ్ఞులైన సాహితీ మిత్రులందరికీ ద్విభాషన్ రాజేశ్వరరావు నమస్కారం. వారకాంత అనే చాటు ప్రబంధంలోని కథను ఆధారం చేసుకుని శ్రీ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు వారకాంత అనే నాటకాన్ని రచించి 1908లోనే ప్రకటించారు. ఇతివృత్తం మంచిది, అచ్చు బాగుంది, సంఘ సంస్కర్తలు ఆచరించదగిన గ్రంథం అనే ధోరణిలో శ్రీపాది వారి నాటకంపై ఆంధ్రపత్రిక ఆ రోజుల్లో సమీక్ష రాసింది. ఇవాళ తెలుగు కథా సాహిత్యంలో సుబ్రహ్మణ్య శాస్త్రి గారిది తొలి వరుస. అటువంటి రచయితకు ప్రప్రథమంగా వారకాంత వంటి ఇతివృత్తాన్ని నిర్దేశం చేసిన ఆ కవీంద్రుడే శ్రీ మంత్రిప్రగడ భుజంగరావు గారు. శ్రీ భుజంగరావు గారు 1876 ఏప్రిల్ 13వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో శ్రీమతి వెంకమాంబ శ్రీ మలయామాచులకు జన్మించారు. అయితే శ్రీమతి విజయలక్ష్మమ్మ మల్లికార్జున ప్రసాదరావులు ఈయనను దత్తత తీసుకొని పెంచుకున్నారు. ఈయన ఏలూరులోనే పెరిగారు. ఆంగ్ల భాషల్లో ప్రవీణులు. ఈయన కవులలో కవులు, పండితుల్లో పండితుడు, విమర్శల్లో విమర్శకుడు, ఆసుకవిత్వం చెప్పారు, అవధానాలు చేశారు. మంత్రి ప్రగడవారు లక్కవరం జమీందారు గారు. లక్కవరం గోదావరి జిల్లాలో పోలవరం తాలూకాలో ఉంది. ఎస్టేట్ రాబడి అప్పట్లో 25,000 రూపాయలకు లోపే. అయినా కూడా రాజబహదూర్ అనే బిరుదు ఈ జమీందారు గారికి ఉంది. ఈయన 1916 నాటికి మొత్తం 27 పద్యకావ్యాలు, 9 నాటకాలు, 14 వచన కావ్యాలు, 3 ఇంగ్లీష్ గ్రంథాలు రచించారు. ఆ తర్వాత కూడా మరెన్నో కృతులు రచించారు. వివిధ పండితుల నుండి సుమారు 10 కృతుల వరకు అంకితం పుచ్చుకున్నారు. మంజువాణి అనే మాసపత్రిక నడిపారు. అందులో 15 వరకు ప్రాచీన ప్రబంధాలను పరిష్కరించి ప్రకటించారు. పరిష్కరణలో శ్రీ నందిరాజు చలపతిరావు గారు భాగస్వాములుగా ఉన్నారు. కొన్నింటికి చలపతిరావు గారే పీఠిక రాయడం జరిగింది. చిత్రహరిశ్చంద్ర, శశిరేఖ, ఆధునిక కవి జీవితములు, ఆంధ్రీకృత ఉత్తర్వ రామచరిత్రము, గానామృతము, వారకాంత, వాసంతిక, చారుమతి పరిణయము, మార్కండేయేశ్వర చరిత్ర, పరమ పురుషాన్వేషణము మొదలైనవి మంత్రి ప్రగడవారి రచనలలో పేర్కొనతగినవి. వీరు జన్మతః హిందువైనా క్రైస్తవ మతం లోతులు మధించారు. ఆ మత గ్రంథాలు ఎన్నో తెలుగులోకి అనువదించారు. ద్వైత, అద్వైత, ద్వైతాద్వైత, బౌద్ధ, చైతన్య దర్శనాలను అధ్యయనం చేసి తత్వమీమాంస అనే గ్రంథాన్ని 800 పద్యాల్లో రచించారు. ఆనాటి తెలుగు సాహిత్యంలో అపరాధ పరిశోధక రచనలు ప్రవేశిస్తున్నాయి. అప్పటికే సాహసాంకుని విజయగాథలు అనే పుస్తకాన్ని రచించి శ్రీ మంత్రి ప్రగడవారు దాని గురించి ఇలా ప్రకటించారు. మన దేశమందు చోరుల బాధ అనుదినము హెచ్చుచున్నదన్న విషయము పత్రికలు చదువు వారికి ఎల్లరకు విదితమే. అట్టి బాధను కొంతవరకనైనా తగ్గించుకొనవలనన్నా గూఢచారుల చరిత్రలను మనము చదువువలసి ఉన్నది. నిపుణతతో నేరస్తులను గుర్తించిన మహామహులు పాశ్చాత్య దేశమునందు విశేషముగా కలరు. అట్టి వారి చరిత్రలను చిత్ర విచిత్రములకు కథలుగా పాశ్చాత్య భాషల యందు వ్రాయబడి ఉండుడిచే అచ్చటి ప్రజలు జ్ఞానాభివృద్ధి కలిగి దొంగల వల్ల బాధలను తప్పించుకొనుటకు, వారిని పట్టుకునేందుకు ప్రయత్నించు గూఢచారులకు తోడ్పడుటకు సావకాశము కలుగుచున్నది. అట్టి చారిత్రములు మన ఆంధ్ర భాష యందు లేని కొరతను తీర్చుటకై సాహసాంకురి విజయగాథలను పేరుతో 3 మాసములకు ఒక గ్రంథము చొప్పున ప్రచురింప తలపెట్టితని. ఇందు దొంగల మాయోపాయములు, క్రూర కృత్యములు, గూఢచారులు దొంగలను పట్టుకొనుటకు చేసే ఏర్పాట్లు, పడే శ్రమలు, దొంగల చేతుల్లో చిక్కి తప్పించుకొనుటకై వారు చేయు సాహసములు, యుక్తులు, మల్ల యుద్ధములు, పాతాళ గుహానుభవములు, నవనాగరికాగ్ర గణ్యులకు చోర శిఖామణుల రహస్యములు మొదలగు అనేక ఉపయోగ విషయములు అద్భుత కథారూపంలో ప్రచురింపబడుచున్నవి. ఇందులో మొదటి పుస్తకంగా అగ్గిరాముని మరణవేదన, తర్వాత రాబోయే రెండో పుస్తకంగా మైరావణ శీర్షికలు కూడా తెలియజేశారు. చివరన చందాదారులుగా చేరేవారికి పోస్టల్ ఖర్చులతో సహా సంవత్సరానికి కేవలం చందా 13 అణాలు మాత్రమే అని కూడా ప్రకటించారు. మంత్రి ప్రగడవారు కవులను ఇతోధికంగా పోషించారు. వారి ఆస్థానంలో ప్రముఖ కవులు, పండితులు ఉండేవారు. వారిలో సొంటి భద్రాద్రి రామశాస్త్రి, కోన వెంకటరాయ శర్మ, కొత్తపల్లి సుందరరామయ్య, ఆకొండి వ్యాసమూర్తి శాస్త్రి, నూరి సీతాకాంత శాస్త్రి, దేవరకొండ మాణిక్య శాస్త్రి, నందిరాజు చలపతిరావు, కూచి సత్యనారాయణ,
రామరాజు శోభానాచలము మొదలైన వారు ముఖ్యులు. 1916లో శ్రీ భుజంగరావు గారు తమ పెద్ద కుమార్తె హైమావతి వివాహం జరిపించారు. అనేక మంది కవి పండితులను ఈ వివాహానికి ఆహ్వానించారు. 232 మంది ఆశీర్వచనం పద్యాలను రచించారు. వీటన్నింటినీ కలిపి భుజంగరావు గారు హైమావతి పరిణయం అనే గ్రంథంగా ప్రకటించారు. పద్యాలతో పాటు ఆయా కవుల జీవిత వివరాలు, వారు రచించిన గ్రంథాల పేర్లు, వాటి ప్రక్రియా రీతులు చాలా సంక్షిప్తంగా చేర్చి ఈ పుస్తకానికి ఆధునిక కవి జీవితములు అనే ఉపనామకరణం కూడా చేశారు. అందువలన ఈ గ్రంథం చాలామంది పరిశోధకులకు ఉపకరించేదిగా ఉంది. కవియు రాజును మంత్రి ప్రగడ భుజంగరావు బహదూర్ హేలాపుర ప్రధాని నయ శతాధిక గ్రంథకర్త అవధాని దర్శనాచార్య బిరుదమ్ము తనరమూనే అని తన గురించి రాసుకున్న లక్కవరం జమీందారు శ్రీ మంత్రి ప్రగడ భుజంగరావు గారు 1941 ఏప్రిల్ 28వ తేదీన ఏలూరులో స్వర్గస్థులయ్యారు. వారి స్మృతికి మన తెలుగువారందరం నీరాజనాలు అర్పిద్దాం. సెలవు. నమస్కారం.